కార్పొరేట్ ఆఫీసుల్లో పెరుగుతున్న హెచ్ఐవి ఎయిడ్స్ అని చెప్పి రీసెంట్గా దీని గురించి చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అండ్ అంతకుముందు చూసుకుంటే ఇల్లీగల్ అఫైర్స్ లో కూడా వరల్డ్ లోనే ఇండియా నెంబర్ 2 ఉంది. అంటే కార్పొరేట్ ఆఫీసుల్లో జరిగే ఇల్లీగల్ అఫైర్స్ ఏదైతే ఉన్నావో దాంట్లో ఇండియా నెంబర్ 2 లో ఉంది. వాళ్ళకి ఘనత సాధించామని చెప్పి దీని గురించి కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఎయిడ్స్ అనేది పెరగడానికి సో నాట్ ఓన్లీ వాళ్ళు ఫిజికల్ గా కలుస్తున్నారని కాదు, కానీ సో దాంతో పాటు మెయిన్ గా ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే సో సిరంజిలు వాడుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు అనేది చాలా మంది మాట్లాడుతున్న విషయం. కానీ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా కూడా ఇండియాలో ఎక్కువగా జాబ్స్ ఉన్నవి, ఎక్కువ శాలరీస్ ఉన్నవి, ఎక్కువ శాలరీస్ తీసుకునేవి, ఎక్కువ న్యూస్లో ఉండేది, ఎక్కువ ఉద్యోగాలు, ఎక్కువ అదర్ థింగ్స్ డిపెండ్ అయ్యేది ఏంటంటే సాఫ్ట్వేర్ మీద వేరే కూడా డిపెండ్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే కార్పొరేట్ ఇల్లీగల్ అఫైర్స్ లో అయితే సెకండ్ ప్లేస్ లో ఉంది. హెచ్ఐవి ఈ విధంగా పెరుగుతుంది. దీని గురించి డిస్కషన్ జరుగుతోంది. సో బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇలాగా రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. మళ్ళీ కొత్తగా అంతకంటే ప్రాణాంతకమైన వ్యాధి వచ్చి లేకపోతే ఇంకేదన్నా విపత్తు జరిగితే గానీ మారేటట్లేరు. అలాగుంది సిచ్యువేషన్. మరీ దారుణంగా ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కొన్ని చూసాం మనం చేశారు మర్డర్ల తర్వాత కొంతమంది అమ్మాయిలు కలిసి చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎటుపోతున్నామో అర్థం కాని పరిస్థితి. ఎనీవే నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.